మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీకు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో సజీవమైన దేవుని వాక్యముతో మీ ఎదురుకు వస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. దయచేసి నాతో కలిసి మీరు ఇర్మియా గ్రంథమును, పాత నిబంధనలోని ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతూ ఉండగా మీరు శ్రద్ధగా ఆలకించండి. ఇర్మియా 29:14. నన్ను నేను మీకు కనపరుచుకొందును, నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదను, నేను మిమ్మును చెరపట్టి ఏ జన్మల్లోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములు అన్నిట్లో నుండి మిమ్మను సమకూర్చి రప్పించేదను, ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మను చెరకు పంపితును, అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పింతును. ఎంత అద్భుతమైన మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ శ్రేష్టమైన దేవుని గొప్ప వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనము కూడా ఏ శ్రమానుభవంలోనికి వెళ్ళాము, ఏ ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము, ఇంత అవమానమును నిందను భరించుకుంటూ ఉన్నాము, అందరి చేత ద్వేషించబడుతూ మేలు చేసి కూడా కీడును ఎదుర్కొంటూ ఉన్నాము. అట్టి వాటి అన్నిటిలో నుంచి విడుదల కలిగే దినము సమీపంలో ఉన్నది. దేవుడు మన విడిచిపెట్టలేదు, తన్ను తాను ప్రత్యక్షపరచుకునే దినము బహుశా ఆ దినము ఇదే రోజు కావచ్చు. కనుక అందరూ కూడా నిరీక్షణతో ఉందాం. అట్టి కృపను దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకునే మనకు కనపరుచుకొని మన సమస్త విధములైన కీడులో నుండి ఆపద నుండి తప్పించే దినము ఈరోజుగా ఉండాలని కోరుకుంటూ అట్టి అనుభవంలోనికి దేవుడు మనం నడిపించాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నాతో ప్రార్థనలో ఏకీభవించవలసి ఉందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మమ్మల్ని పరిశీలించి మమ్మల్ని చూసి మేము ఎంతవరకు విరిగిపోయి ఉన్నాము, ఎంతవరకు నలిగిపోయి ఉన్నాము, ఎంతవరకు ప్రభా మేము పడిపోయి ఉన్నాము, ఎంతవరకు నాయన మా హృదయము వేదనాభరితంగా ఉన్నదో అన్నీ నీవు చూస్తున్నావు. ఏ మేరకు శత్రువు అపవాది మాపై దాడి చేసి ఏ విధంగా మమ్మల్ని నష్టపరిచి ఉన్నాడు, అటు వాటి అన్నింటినీ నువ్వు చూస్తున్నావు. శరీర రీతిగా మేము ఎలాగో నలిగిపోయి ఉన్నాము, అనారోగ్యం వలన మేము ఎలాగున్నా ప్రభా మంచము పట్టి ఉన్నాము, ప్రభా ఎలాగున్నా కుమిలి హృదయంలో శాంతి సమాధానములు లేక నేను ఎరిగిన అనుభవం కలిగి ఉన్నాము కనుక మేము సజీవంగా ఉన్నాము. కానీ దినమెల్లా ప్రభా మాకు నిందారోపణలు అనేక రకాలైనటువంటి శ్రమానుభవము మేము ఎదుర్కొంటూ ఉన్నాం. అయా నీటి వలె పారబోయబడుచు ఉన్నాం, పెంట వలె ఎంచబడుచు ఉన్నాం, చెత్త వలె ప్రభా గాలికి నాయన విడిచిపెట్టబడుచు ఉన్నాం. అయ్యా ఈ లోకం మాది కాదు, ఈ లోకంలో మేము యాత్రికులమే. అయినను నీవు కృప చూపి నీవు మాతో ఉండి నీ కుడి హస్తం మాకు అందించి నడిపించకపోతే మా జీవితంలో వ్యర్థమైపోతాయి ప్రభా. ఇప్పటివరకు నీవు చేసిన మేళకై వదనాలు. మా ప్రియులందరినీ దీవించండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు దర్శించి మాతో మా కుటుంబాలతో సహా తోటి దైవజనులు సేవకులందరినీ మీరు దీవించమని, మా ప్రియతమ నాయన సహోదరులందరినీ పేరు పేరు వరుసగా ఆశీర్వదించమని, ఒరిస్సా, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న విస్తారమైన ఆయా సంఘాలలోని మా ప్రియులందరినీ కూడా దర్శించమని అడుగుతున్నాం. అలాగే భారతదేశంలో ఉన్న మీ దాసులు నీ సొత్తైన నీ ప్రజలను కాపాడమని, అధికారులను, పెద్దలను, ఉన్నతమైన అధికారులను కాచి కాపాడమని, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అయా మా స్థితిగతులను మార్చివేయమని అడుగుతున్నాం. నీ ఉంటే మాకు చాలు ప్రభా. నీ సన్నిధితో మమ్మల్ని బలపరచము, మమ్మల్ని ఆదరించము, స్వస్థపరచము, ధైర్యపరచము, కొదవైన వాటిని సమకూర్చము, నీవే అనుదిన ఆహారము అనుగ్రహించము. నీ వైపు చూసి ప్రభా మేము నిరంతరము నీ ఆనందించే భాగ్యం నాకును మాకందరికీ దయచేయమని యేసు ప్రియ పరిశుద్ధ నామంలో నీ ప్రార్థన మనోలన్నీ మీకు సమర్పించి
అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. అందరికీ వందనాలు ప్రియులారా. మీ అందరికీ మరలా ప్రభుత్వమైతే రేపటి దినాన దేవుని వాక్యంతో మిమ్మల్ని కలుసుకుంటాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యూ ఆల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. బై.